వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ డిపోలో 4 నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి. శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి ఆర్టీసీ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కిలోమీటర్ల హైవేను 4 వరుసగా విస్తరించబోతున్నామని, తద్వారా ప్రయాణ సమయంలో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయన్నారు. వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 4 కొత్త బస్సులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో దాదాపు ప్రతి వారం నూతన బస్సులు ప్రారంభించామన్నారు. వినుకొండ డిపో నుంచే 25 కొత్త బస్సులను ప్రారంభించామని, అద్దె బస్సులు పెట్టే వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం డొక్కు బస్సులను షెడ్డుకు పంపి రాష్ట్ర వ్యాప్తంగా 300 కిలోమీటర్ల పైన కొత్త బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వచ్చిందన్నారు. మాచెర్ల నుంచి చెన్నైకు బస్సు సర్వీసు ఏర్పాటు చేశామని, వినుకొండ, మాచెర్ల నుంచి మంగళగిరి, ఎయిమ్స్ కు 2 బస్సులు నడుపుతున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం అదనంగా బస్ సర్వీసులతో ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. భవిష్యత్తులో 1.5 నుంచి 2 కోట్లతో వినుకొండ డిపోను ఆధునీకరిస్తామన్నారు. ఈరోజు ఆర్టీసీ కొత్త బస్సులు 4 ప్రారంభిస్తున్నాం. అంటే ప్రతి వారం కొత్త బస్సులు ఓపెన్ చేయడమే ఆ విధంగా జరుగుతుంది. గత 100 రోజుల కార్యక్రమం నుండి ఇప్పటిదాకా సుమారు 25 బస్సుల పైన ఒక్క వినుకొండ డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం. అలాగే ఐర్ బస్సులు పెట్టే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాం. ప్రయాణికుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 పైన బస్సుల్ని ఈరోజు ఆర్టీసీలో కొత్త బస్సులు పెంచి ఆ డొక్కు బస్సులన్నీ కూడా షెడ్యూల్ పంపించడం జరిగింది. గత ప్రభుత్వంలో కొత్త బస్సుల మాట ఊసే లేదు. 5 సంవత్సరాల్లో వినుకొండలో ఒక్క కొత్త బస్సు తీసుకురావడం చేత కాలేదు అన్నాడు ప్రభుత్వం. కనీసం ఇక్కడ బస్ స్టాండ్ లో మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. కనీసం టాయిలెట్లు కూడా రిపేర్ చేయించలేదు. కొత్త టాయిలెట్లు కట్టడం కాదు, ఉన్న టాయిలెట్లు రిపేర్ చేయలేకపోయారు గత ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారండి? దోచుకోవడం, దాచుకోవడం, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం తప్ప మీరు ఏమైనా ప్రజల సమస్యలు పట్టించుకున్నారా? ప్రయాణికులు, ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు ఏమైనా పట్టించుకున్నారా గత ప్రభుత్వంలో? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రయాణికుల కోసం చాలా దూరదృష్టితో ఆలోచిస్తా ఉంది. అట్లాగే మాచెర్ల నుండి చెన్నైకి ఒక బస్సు ఏర్పాటు చేశాం. అలాగే వినుకొండ నుండి, మాచెర్ల నుండి 2 బస్సులు హాస్పిటల్ కి, ఎయిమ్స్ హాస్పిటల్ కి 2 బస్సులు ఏర్పాటు చేశాం. అలాగే ఇప్పుడు కొత్తగా 25 బస్సులు ప్రారంభించడమే కాదు, భవిష్యత్తులో 1.5 నుండి 2 కోట్లు అంచనాలు వేయించి, ఎంత అవసరమైందంతా ఒక ప్రణాళిక వేయించి దానికోసం వినుకొండ డిపోని కొత్త డిపో మోడర్నైజేషన్ చేస్తాం, కొత్త డిపోని నిర్మిస్తాం. ఇప్పుడు గత పాలకులు పట్టించుకోవాలా, మాకు బాధ్యత ఉంది. ప్రజలు మమ్మల్ని నమ్మకంతో గెలిపించారు. ఖచ్చితంగా చంద్రబాబు గారి సహకారం, అలాగే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారి, ట్రాన్స్పోర్ట్ మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా వినుకొండ డిపోని కొత్త డిపో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపడతాము. రానున్న 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే క్వార్టర్స్ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని కూడా ఏం చేయాలో అవసరమైతే డిస్మెంటల్ చేసి దాన్ని కూడా కొత్త బస్ స్టాండ్ నిర్మాణం కోసం, కొత్త గ్యారేజ్ నిర్మాణం కోసం వీటన్నిటికీ ఫెసిలిటీస్ ఉండే విధంగా నిర్మాణం పూర్తి చేస్తాము. అట్లాగే ఈ రోజు గ్రామాలకు వెళ్ళడానికి కొత్త బస్సులు సర్వీసులు ప్రారంభించాలని చెప్పేసి డిఎం గారిని కోరడం జరిగింది. వారు స్కూల్ పిల్లలకు అనుకూలంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ 100 రోజుల్లో. ఎందుకంటే చదువుకునే పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారి కోసం కూడా కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో కూడా ఇంకొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొస్తాం. పల్లెటూర్లకి ప్రయాణికులకి సౌకర్యం కోసం కొన్ని కొత్త బస్సులు కూడా తీసుకొస్తాం, కొత్త సర్వీసులు స్టార్ట్ చేస్తాం. గతంలో చూశారు ప్రజలందరూ కూడా, ఎక్కడ చూసినా ఏమంటే కనీసం గుంటలు కూడా ఎందుకు పొడిచలేదు ప్రభుత్వం? 5 సంవత్సరాలు ఎక్కడన్నా కొత్త రోడ్లు వేసారా జగన్మోహన్ రెడ్డి పాలనలో? ఎందుకే లేదు? కొత్త రోడ్లు ఎందుకే లేదు? కనీసం గుంటలు ఎందుకు పొడిచలేదు? అది జగన్మోహన్ రెడ్డి పాలన. ఖచ్చితంగా మేము వినుకొండ నుండి గుంటూరు దాకా 4 లైన్ హైవే నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. జస్ట్ గంట సేపట్లోనే గుంటూరు చేరుకునే విధంగా రోడ్డు విస్తరణ చేపడుతున్నాం. అట్లాగే వినుకొండ నుండి నాగులవరం వెళ్తే అక్కడ హైవే, నార్కెట్పల్లి హైవేకి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ దానికి కూడా ఉన్న రోడ్డుని డబల్ రోడ్ చేసి మంచి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం గుంటలు కూడా పూడ్చలేకపోయారు. ఆ నాగులవరం రోడ్డు గాని చాలా రోడ్లు, ఇది ప్రజలందరూ తెలిసిన విషయమే. ఈ రోజు బాధ్యత అయిన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మోడీ గారి సహకారంతో కూడా కొత్త నిధులు తీసుకొస్తాం రాష్ట్రానికి. మొన్న
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు శాంతి ఆశ్రమ ట్రస్టు వినుకొండ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రదాత నిత్య అన్నదాత పూజ్య శ్రీ హిమాలయ గురువు దివ్య ఆశీస్సులతో వినుకొండ మండలం విటంరాజుపల్లి సాయి బృందావనంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాతాజీ మాట్లాడుతూ 9 రోజులు రాజశ్యామల యాగం గురూజీ చేతుల మీదుగా కుంకుమ పూజ జరుగుతుందన్నారు. పూజ్యశ్రీ హిమాలయ గురువు బాబాగా 9 రోజుల పాటు ఈ సర్వలోక కళ్యాణం కొరకై మౌన దీక్షలో ఉంటారని పలు పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభావం మాయలో పడతాము, ఏదో ఒకటి ఈశా ద్వేషాలతో మాట్లాడుకుంటుంటాము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇవన్నీ చేయడం వల్ల మనకి 2 మైనస్లు అయిపోతూ ఉంటాం. మన సంపాదనలో లక్ష్మీదేవి నివాసం ఉండదు, అంటే మన సంపాదన వస్తుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ స్థిరం ఉండదు, మన దగ్గర నిల్వ ఉండదు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కూడా మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఆలోచన చేసుకోవడం, ప్రశాంతమైన మాటలు మాట్లాడుకోవడం, ప్రశాంతంగా ఉండటం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు లక్ష్మీదేవికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో కానీ 4 రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు సంపాదించిన సంపాదన బ్యాంకులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ దగ్గరికి పోదు, మీరు అలాగైనా చేసుకోగలిగితే. ఆ తర్వాత మనం చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము అహంతో వెళ్ళరాదు. భగవంతుడి దగ్గరికి మన తల్లిదండ్రుల దగ్గరికి ఎలా వెళ్తున్నామో ప్రేమతోటి, అట్లాంటి భగవంతుడి మీద కూడా ప్రేమ ఉండాలి. అక్కడికి వెళ్ళిన ఆ భగవంతుడి దగ్గరికి ఈ భగవంతుడి వల్ల ఏమి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఈ భగవంతుడు ఏం చేస్తాడు, ఈ భగవంతుడి యొక్క నియమాలు ఏమి అన్నీ తెలుసుకొని ఆ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎవరైతే మనం ప్రేమపూర్వకంగా పెట్టాలి, అది అయిష్టంగా పెట్టరాదు. అయిష్టంగా పెట్టేవాడైతే మీరు వాళ్ళని చూడడం కూడా అవసరం పని లేదు. మనం ప్రేమతో పెట్టగలిగితే, అతిథికి మనం సత్కారం నేను చేయగలిగితే అది చాలా పూర్వజన్మ సుకృతం ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ మన జనరేషన్స్ కూడా చక్కటిగా ఉంటుంది. ఆకలేసిన వారికి హోటల్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టేదానికన్నా మన ఇంట్లో స్వస్థాలతో వండి అన్నం పెడితో భగవంతుడికి బాగా ఇస్తాం. మనం ఏం చేస్తాం, ఎక్కువ పని ఉంటుందనే ఉద్దేశం మీద వాటర్ తీసుకెళ్ళి 2 ప్యాకెట్లు కొనిపించి ఇచ్చేస్తాం. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. మన ఇంట్లో స్వయంగా వండుకొని ఆ తృప్తి ఆనందాన్ని పొంది అక్కడ వైబ్రేషన్ రిలీజ్ అయిందనుకోండి, అక్కడ మీకు ఆ వైబ్రేషన్ అనేది మీకు చక్కగా మీ ఇంటికి కానీ మీకు కానీ మీ పిల్లలకి కానీ ఆశీర్వాదం వస్తుంది. వసతి లేనప్పుడు ఎక్కడన్నా రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ వసతి లేనప్పుడు అక్కడ తీసి ఇవ్వండి ఆకలేసిన వాళ్ళకి. వసతి ఉన్నప్పుడు మనకు కంపల్సరీగా మీరు అన్నం వండి పెట్టేటనే ఉత్తమమైన మార్గంగా ఆలోచన చేసుకుంటారు భగవంతుడు. ఆ తర్వాత మీ రోజు కూడా ఇళ్లలో చేసుకునేటప్పుడు కూడా ప్రతిదీ కూడా ఈర్ష్య ద్వేషం లేకుండా, రాగ ద్వేషం లేకుండా మీరు పూజ చేయండి, భజన చేయండి, సత్సంగం చేయండి, పూజాపాఠం చేయండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, ప్రకృతిని కొలవండి, ఏమైనా చేసుకోండి. కానీ చేసే పని మనస్ఫూర్తిగా మీరు చేసినారనుకోండి, దాంట్లో ఫలితం అయితే 100% వస్తుంది. ఒకవేళ చేసే దాంట్లోనే అనీజీగా చేసి ఇప్పుడు నేను పూజ చేయాలా, లేకపోతే ఇప్పుడు పుస్తకం చదవాలా, ఇవన్నీ కూడా ఉండకూడదు. మీరు చేసుకున్న విధానాల్లో కూడా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు పాటించారనుకోండి, ఇంట్లో అశాంతి ఉండదు. ఎక్కడైతే అశాంతి, చికాకు ఎప్పుడు ఇలా ఉంటుందో లక్ష్మీదేవి నివాసం ఉండదు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములలో భాగంగా 4వ పట్న ఆర్యవైశ్య సంఘం వినుకొండ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 54 జల కలశములతో మహిళల నగరోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతుల మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం, దంపతులచే 1,00,000 కుంకుమార్చన, 1000 మంది మహిళలచే 1,00,000 కుంకుమార్చన, సాయంత్రం 4 గంటలకు మహాచండీ హోమం నిర్వహించారు. అలాగే రాత్రి 8 గంటలకు చిన్నారుల కోసం మ్యూజిక్ షో, రాత్రి 9 గంటలకు హోమంలో పాల్గొన్న దంపతులకు వేద ఆశీర్వచనము, రాత్రి 10 గంటలకు అమ్మవారికి ప్రత్యేకంగా నవహారతులు, తదుపరి మంత్ర పుష్పము, తీర్థ ప్రసాదం అందజేశారు. M&M గూగుల్ రెడీమేడ్ డ్రెస్ షోరూమ్ అనుబంధ షాపుల నుండి నాణ్యమైన ధరలకు ప్రతి ఒక్కరికి మంచి దుస్తులు అందించే విధంగా రవి దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు తెలియజేశారు. నర్సరావుపేట రోడ్డులో స్టేటస్ పేరిట ఏర్పాటు చేసిన నూతన షాప్ ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. పేద మధ్యతరగతి వారికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా
అతి తక్కువ ధరకే 800లకు నాణ్యమైన డ్రెస్సు, ప్యాంటు, షర్టు విక్రయించడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. గతంలో తమను ఎలా అయితే ఆదరించారో నూతన వ్యాపార సంస్థ అయిన స్టేటస్ షాపుని కూడా అలాగే ప్రజలు ఆదరించాలని షాప్ యజమాని రవీంద్ర తెలియజేశారు. మన వినుకొండ టౌన్లో కొత్త ట్రెండ్స్ నడిపిస్తున్నటువంటి M&M వాళ్ళు స్టేటస్ అనేటువంటి రెడీమేడ్ బట్టల మీద షోరూమ్ ఓపెన్ చేయడం ఎంతో అభినందనీయం. ఈ స్టేటస్లో రకరకాల వెరైటీలు, జీన్స్ ప్యాంట్ దగ్గర నుండి అన్ని వెరైటీలు, యూత్ బాగా లైక్ చేసేటువంటి వెరైటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. అలాగే కాస్ట్లీ షర్ట్ల దగ్గర నుండి మిడిల్ క్లాస్ దాకా అందుబాటు రేట్లలో తక్కువ ప్రాఫిట్ తీసుకొని మంచి ప్రోడక్ట్ అందిస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. స్టేటస్ ప్రొపరేటరు రవి, ప్రొపరేటర్ రవి, విజయ వీళ్ళిద్దరు కూడా నంబర్ ఆఫ్ షోరూమ్స్ ఓపెన్ చేస్తూ ఈరోజు అందరి కస్టమర్స్ యొక్క ఆదరణ పొందినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా కొత్త షోరూమ్లు ఓపెన్ చేయాలని ఆకాంక్షిస్తున్నా. ఈరోజు అందరికీ, యూత్ అందరికీ బాగా ఉపయోగపడేటువంటి మంచి స్టాక్స్, వెరైటీస్ అందుబాటులో తీసుకురావడం చాలా అభినందనీయం. ఈ బిజినెస్ 3 పూలు 6 కాయలుగా మంచి విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి షోరూమ్లు కూడా ఇంకా అందుబాటులో తీసుకురావాలి. ఇలాంటి షోరూమ్లు నర్సరావుపేట, గుంటూరులో కూడా ఎక్స్పాన్షన్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున మన వినుకొండ పట్టణంలో మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా మరి కొత్త షాపుని, స్టేటస్ అనే షాపును ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి మిత్రుడు రవి, వారి సతీమణి విజయ గారు ఇది 3వ షాపు అని చెప్పారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ మాకు నచ్చిన విషయం ఏంటంటే మధ్యతరగతి వారికి, అతి మధ్య తరగతి వారికి అతి తక్కువ రేట్లో స్టాండర్డ్ M&M కంపెనీ వారి ద్వారా మరి బట్టలు ఇస్తున్నటువంటి సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ షాపుల్ని వారి వ్యాపార అభివృద్ధి చెందాలని సందర్భంగా తెలియజేస్తారు. స్టేటస్ అంటే మాకు వినుకొండలో M&M వచ్చిన తర్వాతే మా అందరూ కూడా తక్కువ రేట్లో ఆ రోజున జీన్స్ తక్కువ రేట్లో మన M&M వచ్చినాకే వినుకొండ పరిచయం చేశారు. అప్పుడు అలాగే మళ్ళీ ఇప్పుడు ఇలా స్టేటస్ని పెడుతున్నారు. ఇలాగ అనేక షాపులు ఓపెన్ చేసి వినుకొండ కుర్రోళ్ళకి, ముసలాళ్ళకి అందరికి కూడా తక్కువ రేట్లో ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజున మా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ అయింది. ఎమ్మెల్యే గారి చేతుల మీద ఏది ఓపెన్ అది సక్సెస్ఫుల్ అయితే తెలియపరుచుకుంటూ ఈరోజు వినుకొండలో నూతనంగా ప్రారంభించబడిన మెన్స్వేర్ స్టేటస్ షాప్ ఓపెనింగ్కి మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు వచ్చి ప్రారంభించారు. మిత్రుడు చెప్పినట్లుగా ఆయన చేతుల మీదుగా ఏం జరిగినా కూడా మంచి ఫలితాలు గతంలో వచ్చినాయి. ఇలా రావాలని కోరుకుంటా ఉన్నాం. వినుకొండలో ఖరీదైన బట్టలు, సామాన్లకు అందుబాటులో లేని టైంలో M&M ద్వారా గూగుల్ రవిగా మా మిత్రుడు, ఎందుకంటే మంచి క్వాలిటీని తక్కువ ధరలు ఇస్తాడు. నేను కూడా బట్టలు ఇక్కడే కొంటున్నాను, మీరు కూడా అందరూ కూడా ఇక్కడే కొనండి. ఎందుకంటే మనం వినుకొండకు సేవ చేయాలి, సామాన్లకు అందుబాటులో మంచి అలంకారపరమైన బట్టలు వాళ్ళని ఉద్దేశంతో పెట్టారు. కాబట్టి మనందరం కూడా ఇలాంటి వ్యక్తికి మన ప్రోత్సాహం అందించాలి. మనందరం కూడా ఈ M&M, గూగుల్, అదేవిధంగా ఈరోజు స్టార్ట్ అయిన స్టేటస్ మెన్స్వేర్లోని బట్టలు కొని మనోడు భవిష్యత్తులో మరిన్ని షాపులు పెట్టి వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిలో పాటుపడాలని అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. బోనాల ఊరేగింపు, శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు, శాంతి ఆశ్రమ ట్రస్ట్ వినుకొండ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రదాత, నిత్య అన్నదాత, పూజ్యశ్రీ హిమాలయ గురువు దివ్య ఆశీస్సులతో వినుకొండ మండలం విటమరాజుపల్లి సాయి బృందావనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వారు మాట్లాడుతూ 9 రోజులు రాజశ్యామల యాగం గురూజీ చేతుల మీదుగా ప్రతిరోజు కుంకుమ పూజ జరుగుతుందన్నారు. పూజ్యశ్రీ హిమాలయ గురువు బాబాగా 9 రోజుల పాటు ఈ సర్వలోక కళ్యాణం కొరకై మౌన దీక్షలో ఉంటారని, 5వ రోజైన ఈ రోజు విటంరాజుపల్లె చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు బోనాలతో ఆశ్రమం వరకు ఊరేగింపు నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గ ప్రాంత బ్రాహ్మణ పెద్దలు, ప్రముఖ ఆర్టిస్టు బొడ్డుచెర్ల ప్రసాద్, శ్రీ కేసానపల్లి సుబ్బారావు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ పెద్దలచే ఘన సన్మానం నిర్వహించారు. సభాధ్యక్షులుగా వినుకొండ పట్న పురోహితులు, విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ వ్యవహరించగా, ముఖ్య అతిథిగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నమస్కారం. ఈరోజు మన వినుకొండ ప్రాంతంలో కౌలుకి కళాకారులకు పుట్టిన వినుకొండ ప్రాంతం, దాంట్లో భాగంగా ఫోటోగ్రఫీలో అత్యంత ప్రతికరపరిచి మరి అవార్డులు అందుకున్న మన
కేశమల సుబ్బారావు గారికి, అదేవిధంగా చిత్రలేఖనంలో ఆర్టిస్టుగా ప్రపంచ గుర్తింపు పొందిన మన ప్రసాద్ గారికి ఈరోజు వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఈ యొక్క చిరు సత్కారం చేయడం జరిగింది. మా అందరి అదృష్టం ఏంటంటే బ్రాహ్మణుల్లో కూడా ఇటువంటి ఆనిముత్యాలు ఉండి మన వినుకొండ యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిలబడిస్తున్నారు. అందుకు వీళ్ళందరినీ ముఖ్యంగా నేను ఈ సభాముఖంగా వీళ్ళందరినీ అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ వీళ్ళు ఇంకా ముందు ముందు అనేక విజయాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా ఒక ఆనందకరమైనటువంటి సన్నివేశం జరిగింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి అవార్డులు పొందినటువంటి ఒక మహా వ్యక్తులు మనతో పాటు ఉన్నారని చెప్పుకోవడం చాలా గర్వకారణం. ఇప్పుడే మన రమణ గారు చెప్పారు. ఈరోజు చిత్రలేఖన విషయం తీసుకున్నట్లయితే ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకునేటువంటి ఒక మహా వ్యక్తి శ్రీ బొడ్డుచెల్ల ప్రసాద్ గారు మన వినుకొండలో మనందరితో ఉండటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ప్రపంచ స్థాయిలో ఎన్నో ఉత్తమమైనటువంటి అవార్డులు పొందినటువంటి శ్రీ సుబ్బారావు గారు, తేజ స్టూడియో సుబ్బారావు గారు మన మధ్య ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం. వినుకొండలో బ్రాహ్మణ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దాంట్లో గొప్ప గొప్ప పదవులు సాధించిన వాళ్ళు, గొప్ప గొప్ప అవార్డులు పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఉండటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి మహాపురుషుల మధ్యలో మన అందరి మధ్యలో ఉండేటువంటి వీళ్ళే మహానుభావులు గొప్ప గొప్ప అవార్డులు పొందారు. ఇది చాలా మాకు గర్వకారణంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభకు మన ఆహ్వానాన్ని మంచి ఇచ్చేసినటువంటి ఈ యొక్క అవార్డు గ్రహీతలకు, అలాగే బ్రాహ్మణ పెద్దలకు ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కుటుంబ సభ్యులైనటువంటి ప్రముఖ చిత్రకారులు శ్రీ బొడ్డుచెల్ల ప్రసాదరావు గారికి, అలాగే ముఖ్యమైనటువంటి ఫోటోగ్రాఫర్, చాలా ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ శ్రీ కేశమల సుబ్బారావు గారికి సన్మానించుకోవటం మన బ్రాహ్మణ భవనంలో జరగటం అది ఎంతో సంతోషం. వీరు ఇలాగే ముందు ముందు ఎన్నో అవార్డులు పొంది ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ, వారు మనం ఉన్న టైంలో వినుకొండలో మాతో పాటు కలిసి ఉన్నారు అన్న విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటూ వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణం జరుగుతున్న ఈ భవనంలో ఈ వినుకొండ ప్రాంతంలో, ప్రత్యేకించి వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రాహ్మణ బంధువులు, కళాకారులు, వివిధ రంగాల్లో ఒకళ్ళు చిత్రకళ రంగంలో అంటే ఫోటోగ్రఫీలో నిపుణత ఉన్నటువంటి వ్యక్తి, అందులో భిన్నత్వంలో, ఏకత్వంలో అనేక రకాల ఫోటోలు, సమాజాన్ని స్పృశించే విధంగా ఫోటోలు తీసి వాటిని ప్రజలకి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన సుబ్బారావు గారు. ఆయన కూడా ఇటీవల అవార్డు వచ్చింది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మన వాళ్ళందరూ కూడా చక్కగా సత్కరించారు. అలానే ప్రసాద్ గారు, మా బాల్యమిత్రుడు ప్రసాద్ గారు, ఆయన ఈ ప్రాంతంలో దాదాపు 34 ఏళ్ళ నుంచి ఆయన ఈ బొమ్మలు గీయటం, బోర్డు రాయటం, చిత్రకళ ఆయన తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన స్థానికంగానే కాకుండా, జిల్లాలో కాకుండా, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా అనేక అవార్డులు పొందారు. ఇటీవల నంది అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు నంది అవార్డు. అంతకుముందు వరల్డ్ రికార్డు గిన్నిస్ బుక్, ఆ రికార్డు కూడా ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. వినుకొండ ప్రాంతంలో మన గుంటూరు జిల్లాలో గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీతలు అనేది నాకు తెలిసినంతవరకు ఎవరు లేరు. ఈ రంగంలో ప్రత్యేకించి సాహిత్య రంగంలో ఉండొచ్చు, ఈ రంగంలో ఎవరు లేరు. కాబట్టి అలాంటి ఎన్నో అవార్డుల్ని సొంతం చేసుకొని ఉన్నటువంటి ప్రసాద్ గారు కానీ, సుబ్బారావు గారు కానీ భవిష్యత్తులో కూడా మరిన్ని అవార్డులు సంపాదించి ఈ వినుకొండ ప్రాంతానికి
ఒక పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా వీళ్ళు మన మిత్రులైనందుకు మాకందరూ కూడా గర్వకారణంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి శివశక్తి ఫౌండేషను రమణ గారు, అలానే ఈ బ్రాహ్మణ సంఘ పెద్దలు మన సత్యనారాయణ గారు, ఆయిటి సత్యనారాయణ గారు, శ్రీనివాసరావు గారు, అలానే రఘుమాష్ గారు, శ్రీనివాస్ శర్మ గారు, ఈ పట్టణ పురోహితులు శ్రీనివాస్ శర్మ గారు, గాలి శ్రీకృష్ణ గారు, జనార్దనాచార్యులు గారు, భాగవతుల రవికుమార్ గారు, పరిషత్ శ్రీకృష్ణయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు, విజయవంతం చేశారు. చాలా సంతోషం, అభినందనలు. థ్యాంక్ యూ. బ్రాహ్మణ భవన్లో బ్రాహ్మణ బంధుమిత్రులైనటువంటి కేసానపల్లి సుబ్బారావు గారు, అదేవిధంగా ప్రసాదరావు గారు, వీళ్ళిద్దరు కూడా ఇటీవల కాలంలో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నందుకు వారిని బ్రాహ్మణ సంఘం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఒక చిత్రకారుడిగా ప్రసాద్ గారు, అదేవిధంగా ఉత్తమ ఫోటోగ్రాఫర్గా కేసానపల్లి సుబ్బారావు గారు అనేక అవార్డులు తీసుకోవడం, ప్రజల మన్ననలు పొందినందుకు వారిద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి బ్రాహ్మణ సంఘ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నవాళ్ళు మా కుటుంబ సభ్యులండి. మా కుటుంబ సభ్యుల చేత నేను సన్మానం చేసుకోవడం నా జన్మ సార్థకమని చెప్పుకుంటున్నాను. అదిగాక బ్రాహ్మణ సంఘ భవన్లో మాకు ఫస్ట్ ఈ యొక్క సన్మానం జరగదని మా ఉద్దేశం భావిస్తున్నాము. ఈ అన్ని అవార్డు తీసుకున్నది మా గొప్పతనం కాదండి. మీరు వినుకొండ ప్రజలు, ప్రేక్షకులు ప్రోత్సహించబట్టి మీ స్థాయికి వచ్చాము. ఒక మంచి చెట్టు ఉంది, దానికి ఏమి కంచె నీళ్ళు లేకపోతే మేక చెట్టు ఉంటే పనికిరాదు. అదే కంచె చెట్టి నీళ్ళు వేసి చేస్తే మంచి ఫలాలు వస్తే, మంచి లాభాలు ఉంటాయి, మంచి స్థాయికి. అట్లానే మీరందరూ ఒక కంచె నీళ్లు, అటువంటి వాళ్ళు మాకు తోడుగా ఉన్నప్పుడు మేము ఎన్నో వాళ్ళు సంపాదిస్తాము, ఇంకా సాధిస్తామని మేము సమాపం తెలియజేసుకుంటాము. ఇక్కడ చేరిన బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారాలండి. మేము చిన్న ఫోటోలు తీసుకుంటే చిన్న వాటికి సన్మానం చేయడం మా ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా గిన్నిస్ బుక్లో ఎక్కిన మన ప్రసాద్ గారి పక్కన ఇంకా సన్మానం చేస్తుందంటే ఇంకా నాకు అది అవార్డు కంటే ఇంకా ఎక్కువ నాకు ఉంది. ఇట్లాంటి అవార్డు ఇంకా ప్రసాద్ గారు, అందరు కళాకారులందరూ తమ ఉన్న రంగంలో అత్యుత్తమ స్థాయికి రావాలంటే ఇట్లాంటి మిత్రుల్ని, ఇట్లాంటి బంధువుల్ని కాపాడుకోగలగాలి. మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేసిన బ్రాహ్మణ బంధువులందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.